సోదరులారా, ఈ ఎస్సీ హాస్టల్ కనిగిరి నియోజకవర్గంలో గత 45 సంవత్సరాలుగా ఈ హాస్టల్ ఇక్కడే ఉంది. ఎంతోమంది ఎస్సీ విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళారు. ఈరోజు గతంలో 2 హాస్టలు ఈ నియోజకవర్గంలో ఉండేవి, కానీ అంతకుముందు ఒక హాస్టల్లో తీసుకుపోయి కంచరోలపల్లిలో ఎస్సీ హాస్టల్ని పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ కనిగిరి నియోజకవర్గంలో ఇది ఆర్టీఓ కేంద్రంగా ఉంది. ఇక్కడ ఒకే ఒక హాస్టల్ ఎస్సీల కొరకు కేటాయించి ఉన్నది. కనుక ఈ హాస్టల్ని ఇక్కడ నుంచి తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినారని తెలుస్తూ ఉంది. కనుక ఈ హాస్టల్ని ఇక్కడే ఉంచాలి. పేద విద్యార్థులు ఈ నియోజకవర్గంలో ఎస్సీలు దగ్గర 60,000 మంది ప్రజలు ఈ నియోజకవర్గంలో నివసిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు ఎటువంటి స్థితిగతులు లేని వాళ్ళు చాలా అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ఈరోజు కూడా సామాజిక ఆర్థిక వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నారు. కనుక ఈ హాస్టల్ని ఇక్కడే ఉంచాలి. ఇక్కడ మెరుగైనటువంటి వసతులు కల్పించాలి. ఏదో తూతూ మంత్రంగా 2 రేకులు వేసి సర్ది పెట్టడం కాదు. కనుక ఈ హాస్టల్కి మరైనటువంటి వసతులు కల్పించి ఈ హాస్టల్ని పూర్తిగా డిస్మెంటల్ చేసి మళ్ళీ ఇదే స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించినట్లయితే భారీ స్థాయిలో ఈ యొక్క విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు చేరే అవకాశం ఉంది. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ఉదయం ఏహెచ్డబ్ల్యూ గారిని అడిగినప్పుడు ఆయన అన్నారు, మాకు సంబంధం లేదు, అది మీరు డీడీ గారితో మాట్లాడుకోండి, ఈ హాస్టల్లో ఏ విషయం వచ్చినా మీరు డీడీ గారిని అడగమని చెప్పారు. కనుక ఈ హాస్టల్ని తరలిస్తున్నారు. ఈ హాస్టల్లో ఆనంద నిలయం ఉన్నది, ఆనంద నిలయము పక్కనే ఉన్నది, అందులో ఆనంద నిలయము సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆనంద నిలయంలో సీట్లు కేటాయిస్తే ఆనంద నిలయంలో ఎస్సీలకి ఎన్ని సీట్లు ఉంటాయో తెలియజేయండి. అందుకని మేము కోరేది ఏంటంటే ఒకే ఒకటి, ఈ ఎస్సీ హాస్టల్ని ఎస్సీ హాస్టల్గా కొనసాగించాలి. ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడ చదువుకోవాలని ఉన్నది. కనుక మీరు ఈ హాస్టల్ని కొనసాగిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.